పాస్టర్ ప్రవీణ్ మృతిపై అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. పాస్టర్ మృతిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు యాక్సిడెంట్ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారని ఆయన కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని హర్షకుమార్ తెలిపారు. ప్రవీణ్ మరణించి 14 రోజులైన పోస్ట్ మార్టం రిపోర్టు ఎందుకు రాలేదని రాజమండ్రిలో ప్రశ్నించారు. పాస్టర్ మృతి కేసులో తప్పుడు ఆరోపణలు చేశారంటూ తనపై పోలీసులు కేసు నమోదు చేశారని మండిపడ్డారు మాజీ ఎంపీ హర్షకుమార్. ఈ ఫేక్ వీడియోల్లో అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి మందులు కొన్నాడని చెప్పి లిక్కర్ కొన్నాడని రకరకాల వీడియోలు వచ్చింది. నేను అన్నాను లిక్కర్ కొంటే తప్పేముంది, తప్పేం కాదు కదా అని చెప్పాను. కానీ అతను లిక్కర్ తాగడంట. చాలామందిని అడిగాను లిక్కర్ తాగడంట. లిక్కర్ తాగి క్వశ్చనే లేదు, అతను లిక్కర్కి అలవాట్లేదు అని చెప్పారు. ఆ ఫేక్ వీడియోలు ఆ రకంగా వాళ్ళు చెప్పారు. అప్పుడు మీకు ఒక హత్య కేసు కానీ ఏదైనా కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు 100 మందిని నమ్మించాలి. 99 మంది నమ్మి ఒకళ్ళు నమ్మితే అది ఇదవదు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పింది. సో దాట్ మీరు దాని ప్రకారం మీరు నాకు కూడా కన్విన్స్ చేయండి. ఇది హత్య అని ప్రూవ్ చేసి చెప్పండి. నాకే కాదు ప్రజానికాని అందరికీ హత్య అని చెప్పండి, లేదంటే యాక్సిడెంట్ అని చెప్పండి. ఇగో యాక్సిడెంట్ అని ఇంది ఏమీ అనౌన్స్ చేయకుండా సస్పిషియస్ డెత్ అని చెప్పి 14 రోజులు పెట్టుకుంటారు. ఓ పక్క ఏమో యాక్సిడెంట్ అని ప్రచారం చేస్తూ దిస్ ఈజ్ నాట్ గుడ్. మీ పోలీస్ డిపార్ట్మెంటు ఎన్ని రోజులు పెట్టుకోవడం వల్లే సంఘంలో కానీ సమాజంలో కానీ ఇటువంటి ధోరణి అన్నది ప్రబలిపోతుంది. ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా వీడియోలు చేసుకుంటున్నారు. ఆ వీడియోలు వచ్చినంతకాలం చాలామంది దుర్మార్గులు ఇష్టానుసారంగా వాళ్ళ ప్రవీణ్ పగడాలని తాగుబోతు తిరుగుబోతు అని చెప్పేసి తప్పు కదా. అది ఒక మనిషిని చనిపోయిన తర్వాత ఆయన్ని